మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బాబు జగజీవన్ గారి 118వ జయంతి సందర్భంగా తోర్నకల్లో ఉన్నటువంటి దళితులందరూ ఇక్కడికి చేరి మరి ఆ మహానుభావుని యొక్క నివాళులు అర్పించి ఈ రోజు నాడు ఆయన జయంతిని జరుపుకోవడం చాలా సంతోషదగ్గ విషయం. అలాగే ఈ విధంగా కూడా ఎప్పటికి కూడా ఈ బాబు జగజీవన్ గారి వర్ధంతిని మరి జయంతిని రెండు జరుపుకుంటూ ఆయన యొక్క ఆశయ సాధన కోసం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా అని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఆయన ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆయన ఏ విధంగా అయితే ప్రజాసేవ చేశాడో, ఏ విధంగా అయితే మన దేశ సేవ చేశారో, ఆయనకు ఒక ప్రజలు బడుగు బలహీన వర్గాలంటే ఆయనకు ఎనలేని ప్రేమ. ఉప ప్రధానిగా చేయబడడం జరిగింది, కానీ ప్రధాని కాలేకపోయాడంటే అది చాలా వివక్షకు గురైంది. ఆ రోజులు ఆ యొక్క జాతి వివక్షే ఆయన ఒక బలహీన వర్గాలు బడుగు బలహీన వర్గాలు దళితుడైనందునే ఆయనని ప్రధాని చేయలేకపోయింది ఈ యొక్క రాజకీయ నాయకుడు. కాబట్టి మనం కూడా ఇప్పుడు వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేస్తూ ఆయన ఆశయాలను నెరవేర్చాలని సెలవు తీసుకుంటున్నాను. జై భారత మాజీ ఉప ప్రధాని, అలాగే దళిత నాయకుడు అనే పేర్లే కాకుండా భారతదేశంలో ఉన్న అన్ని కులాలకు మతాలకు కూడా ప్రాతినిధ్యం వహించిన ఒక గొప్ప మహానుభావుని యొక్క జన్మదినం పురస్కరించుకుని ఈరోజు జగజీవన్ రామ్ గారి 118వ జయంతి ఉత్సవాలకు ఇచ్చేసిన అందరికీ కూడా ముందుగా స్వాగతం సుస్వాగతాన్ని తెలియజేస్తా ఉన్నా. జగజీవన్ రామ్ గారు ఏ రోజు కూడా దళితులకే అనేది కాకుండా ప్రతి ఒక్కరికి, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పేదలు అందరూ కూడా అభివృద్ధిలోకి చెందాలనే ఆశయంతో పనిచేసిన నాయకుడు. అలాంటి నాయకుడు మరి దళితుల పట్లనే కాకుండా అన్ని రకాలని కలుపుకపోవటంలో, అందుకే ఈరోజు ఇక్కడికి కూడా నాట్ ఓన్లీ ఎస్సీలలో ఉన్న ఏదో సబ్ కులాలు కాదు, ఇక్కడికి ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలతో సహా ఇక్కడికి హాజరయ్యారంటేనే ఆయన యొక్క ప్రత్యేకత ఏంది అని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకే ఇంతకు ముందు మన శంకర్ గారు చెప్పినట్టు మనం అందరం ఖచ్చితంగా ఆయన్ని కలకాలం గుర్తుంచుకోవాలా. ప్రతి జన్మదినానికి, ప్రతి వర్ధంతికి కూడా మనమంతా హాజరై మనం దాన్ని ఖచ్చితంగా ఘనంగా నిర్వహించుకోవాలా అని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, పత్రికా ముఖంగా కోరుకుంటూ అందరికీ వందనం, అభివందనం. ఈ 118వ జగజీవన్ రావు జయంతికి విచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. పెద్దలందరూ చెప్పినట్లుగా ఆయన ఆశయాలని మనమందరము ప్రస్తుతం ఉన్న యూత్ వాటిని ఫాలో అయ్యి నెరవేర్చుకుంటే బాగుంటది. ఇప్పటి కాలంలో అసలు మానవత్వం అనేది చచ్చిపోయి ఎవరినెవరు ఎలా హింసించుకుంటున్నారు, ఎవరు ఎలా పిల్లల్ని తల్లిదండ్రులే గాని భార్య భర్తలే గాని విచక్షణ భావం లేకుండా, మానవత్వం లేకుండా ఇవాటి రోజులలో ఏం జరుగుతుందనేది మన కళ్ళారా చూస్తూనే ఉన్నాము. ఇటువంటి పెద్దవారి ఆశయాలని వాళ్ళు మనకు అందించిన భావాలన్నిటిని మనము కూడగలుపుకొని వాటిని ఫాలో అయ్యి ఇప్పటి రోజులలో వాటిని ఫాలో అయితే బాగుంటుందని నేను నా యువతరానికి నేను ఇచ్చే సందేశము. థ్యాంక్ యూ దిస్ ఫర్ ఇదే కార్యక్రమాన్ని మరి సమీకరించి బోధించనే సిద్ధాంతంగా అందరూ ఏకతాటిగా ఈ యొక్క కార్యక్రమాన్ని రాబోయే తరాలకు కూడా మరి మనందరం కూడా ఇలాగే చేయాలని ఆశిస్తూ, బాబు జగజీవన్ రావు ఆయన చేసిన ఏవైతున్నాయో వాటిని మనం పాటిస్తూ, అలాంటి వాటిని మనం ముందుగా మనం అందరం కలిసి ఏకతాటిగా పనిచేయాలని ఈ అవకాశం ఇచ్చిన మన ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, సీతారాం గారు మరి మిగతా వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటారు. జై హింద్.